స్తుతిపాత్రుడా మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రము నాయన. మీరు స్తుతి స్తోత్రాల మీద ఆధారపడిన దేవాది దేవుడు. అనేక సార్లు మానవుడు దేవుని స్తుతించకుండా ఉన్నాడు. పరలోకములో కోటాను కోట్ల దూతలు రాత్రింబగళ్ళు దేవుని స్తుతిస్తారు. ఆ స్తుతి స్థలాన్ని వదిలిపెట్టి మానవ రక్షణార్థమై ఈ లోకానికి మీరు వచ్చారయ్యా. అందును బట్టి మీ స్తోత్రములు. ఈ దినం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. సమాధానకర్తకు దేవుడు మీకు తోడయుండునుగాక. ఎవరు? సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానకర్త. ద గాడ్ హూ గివ్ us పీస్ విల్ బి విత్ యూ. సమాధాన ప్రభు ఈ దినమంతా నీతో ఉండి నిన్ను నడిపించాలి. అది అవసరమే. परमेश्वर जो शांति का सोता है तुम्हारे साथ रहेगा. దేవుడు సమాధానం ఇచ్చే మనకు దగ్గరగా ఉన్నాడ. అయితే ఆయన మనకు ఎంత దగ్గరగా ఉంటే పాపం అంత దూరం అయిపోతుంది. దేవుడు మనకు దగ్గరగా ఉండాల. బంధువుల కంటే, స్నేహితుల కంటే, ఇరుగు పొరుగు వారి కంటే దేవాది దేవుడు మనకు దగ్గరగా ఉండట బహుశ్రేష్టమైంది. అయితే దేవుడు దగ్గరగా ఉన్నాడా? ఆలోచించండి. వింటున్నాం. అయితే దేవుడు మనకు దగ్గరగా ఉండుట అవసరం. రోమా 15:33 సమాధానకర్తయగు దేవుడు మీ అందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. ఎవరు? సమాధానకర్త అయిన దేవుడు తోడుగా ఉండాలి. సమాధానకర్త అయిన దేవుడు తోడుగా ఉంటే అసమాధానకరుడు దూరమవుతాడు. అసమాధానకరుడు దేవునితో సహవాసం చేయలేడు. సమాధానం ఉంటేనే సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అన్నాడు. రోమా 16:24 మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. అవును, దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. పాట పాడుతుంటారు చాలా. నీవు తోడై ఉన్న చాలు యేసు నీ కమ్ము నాకది మేలని. దేవుడు తోడుగా ఉంటే ఎంతైనా మంచిదండి. సోదరి, సోదరుడా, ఆయన నీకు తోడుగా ఉంచుకో. ఆయన నిన్ను నడిపిస్తాడు, నీకు దీవెనిస్తాడు, చెడుగు నుండి దూరపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా శ్రోతలకు సమాధానాన్ని ఇవ్వండి, తోడుగా ఉండండి, ప్రతి ఆటంకాన్ని తొలగించండి. ఈ దినమంతా వారు తలపెట్టిన కార్యాల్లో సఫలీకృతము చేయమని, కనికరించి కృప చూపించమని, ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.